మనం నమ్ముతున్న క్లైమేట్ చేంజ్ అంతా ఒక అబద్ధమా? ఈ రీసెర్చ్ చూస్తే మీరు షాక్ అవుతారు. భూమి ఇప్పుడున్న దానికంటే గతంలోనే ఎక్కువ వేడిగా ఉండేదా? సైన్స్ ఏం చెబుతోంది? వ్యాక్సిన్స్ నుంచి క్లైమేట్ వరకు మనకు తెలిసినవన్నీ నిజాలేనా? ఆండ్రూ బ్రిడ్జన్ వైరల్ పోస్ట్ వెనుక ఉన్న కథ ఏంటి? ఈ రీల్లో చూద్దాం. క్లైమేట్ చేంజ్ ఇది ఒక పెద్ద అబద్ధమా? 40 ఏళ్ల అనుభవం ఉన్న ఒక రీసెర్చర్ సంచలన విషయాలు బయటపెట్టారు. రీసెంట్ గా ఆండ్రూ బ్రిడ్జన్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాండల్ క్లార్సన్ అనే పరిశోధకుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక హోక్స్ అని, దీనిని కావాలని సృష్టించారని వాదిస్తున్నారు. ఈ గ్రాఫ్ చూడండి. రోమన్ వామ్ పీరియడ్ మరియు మెడినల్ వామ్ పీరియడ్ లో ఉష్ణోగ్రతలు ప్రస్తుత కాలం కంటే ఎక్కువగా ఉన్నాయని ఆయన చూపిస్తున్నారు. అంతేకాదు ఆస్ట్రోఫిజిసిస్ట్ డాక్టర్ విల్లీ సూన్ క్లైమేట్ మార్పులకు CO2 కారణం కాదని, అసలు కారణం సూర్యుడే అని వాదిస్తున్నారు. ఈ గొరిలా సైన్స్ ట్వీట్ చూడండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అంటే భూమి వేడెక్కడం సహజంగా జరిగే ప్రక్రియనా? క్లైమేట్ చేంజ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పరిశోధకుడు రాండాల్ క్లార్సన్ చేస్తున్న ఈ వాదనలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువేనా? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా ఒక కుట్రనా లేక ప్రకృతి మార్పా? కామెంట్స్ లో చెప్పండి.